ట్రంప్ మోడీ భేటీ కొద్దిసేపటి క్రితం జరిగింది. అంటే పత్రికలు వచ్చేటప్పటికి రేపటికి వస్తుంది. కొద్దిసేపటి క్రితం జరిగినప్పుడు ఇద్దరు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. అంతర్గతంగా ఏం జరిగిందన్నటువంటిది తర్వాత రెండు దేశాలకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి కాన్సెప్ట్తో తేలుతుంది. అయితే ఒక్క కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు అక్రమ వలసదారుల్ని బయటికి పంపించి వేస్తున్నారు, డిపోర్టేషన్ చేస్తున్నటువంటిది, దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే మనుషులని అక్రమ వలస, అనుమతి లేకుండా ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకువెళ్ళడం, పంపించడం అన్నటువంటిది. ఈ అక్రమ వలసలు భారతదేశంలోకి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నట్టు, లేకపోతే బర్మా నుంచి వస్తున్నట్టు, అట్లాగా అంటే కొంత డబ్బు తీసుకుని కొంతమంది ఇట్లాంటి పని చేస్తారు. అది వాళ్ళు విల్లింగ్ఫుల్తో వచ్చేవాళ్ళు ఉంటారు, అలాగే బలవంతంగా వచ్చేవాళ్ళు ఉంటారు. రెండింటి కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటారు. దీన్ని నరేంద్ర మోడీ ట్రంప్ సమక్షంలోనే సమర్థించారు. అంటే డిపోర్టేషన్ని సమర్థించారు. ఎందుకు అంటే భవిష్యత్తులో భారతదేశం కూడా డిపోర్ట్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి చొరబాటుదారుల్ని. అప్పుడు అడ్డుపడకుండా ముందు జాగ్రత్త నెంబర్ 1. తద్వారా ట్రంప్ మనసు గెలుచుకున్నారు. రెండవది వచ్చేటప్పటికి సుంకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, భారత్కి వచ్చే అమెరికా వస్తువుల మీద పన్నులు తగ్గించాలన్నటువంటిది ట్రంప్ ఆలోచన. అలాగైతేనే భారత్ నుండి అమెరికాకు వచ్చే వస్తువుల మీద పన్నులు నార్మల్గా ఉంటాయి అన్నటువంటిది హెచ్చరికలు గతంలోనే చేసుకుంటూ వచ్చాడు. అవి అధికారులు కూర్చుని డెసిషన్ తీసుకుంటారన్నటువంటి పాయింట్ చుట్టూతా నడిచింది. ఇద్దరు ఒకరికొకరు నా ఫ్రెండ్ అధికారంలోకి వచ్చాడు అని చెప్పి మోడీ ట్రంప్ గురించి, అలాగే నా ఫ్రెండ్ వచ్చాడు నన్ను అభినందించడానికి అంటూ ట్రంప్ ఒకళ్ళనొకళ్ళు పరస్పరం అభినందించుకున్నారు.